ఎవరో తెలుసుగా, నేను తలుచుకుంటే నేను ఏం చేస్తాను తెలుసుగా. గుడ్ మార్నింగ్ సార్. ఒక అనఫిషియల్ టార్గెట్. షూర్ సార్. రెడ్డికి సపోర్ట్ చేసే పోలీసులందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి. షూర్. మీరు వేస్తే చర్చి గారు కంప్లీట్ చేస్తాం. నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా చెప్పడానికి. సార్, ఒక తప్పు చేస్తే, అది తెలిసి చేస్తే వాడు దేవుడైనా సరే వదిలిపెట్టను. నీ పేరేంటి? బైబిల్ చదివావా? రోమదారు సువార్త 23 ఏం చెప్తాదో తెలుసా? పాపానికి ప్రతిఫలం మరణం. ఏంటి, ఒక పోలీస్ ఆఫీసర్ ని షూట్ చేసి చంపారని ధైర్యంగా కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పావు. ఇప్పుడెందుకు ఆ చావును చూసి భయపడుతున్నావు? చెప్పు సార్. రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళు ముగ్గురు అప్రూవర్ అయ్యారు. అది తెలుసుకున్న రెడ్డి జడ్జి ఇంటికి వెళ్లే దారిలో వాడి మనుషులతో కాలిస్తే ఇద్దరు చచ్చారు. జడ్జితో ఈ కథ అలాగే చెప్తున్నావు. ఓకే? రెడ్డి నేను పట్టుకోవడానికి డీసీ అరెస్ట్ వారెంట్ తీసుకున్నాను. బండిని తిప్పు. రెడ్డికి అరెస్ట్ వారెంట్ తీసుకున్నాను. వాడు ఎలాగో ఎస్కేప్ అవుతారు. సరే సార్. సొంతూరు హాస్పిటల్ వెళ్తున్నారు. గవర్నమెంట్కి చెందిన 100 ఎకరాల డంప్ యార్డ్లలో మెడికల్ వేస్ట్లను పారబోసి 1000 ఎకరాల భూగర్భ జలాల్ని విషంగా మార్చేశారు. మీకు అండగా ఉండడానికి వచ్చారు. ఇక సిటీలో టీ కప్పులు కూడా ఎవరు రోడ్లో పారేయకూడదు. పబ్లిక్ ప్లేస్ లో అగ్గిపూల వెలిగించాలన్న ఇక మీద భయపడాలి. వెంటనే కలవాలా? షిరిడి కార్డ్స్కి వచ్చాయి. ఏమైంది మీకు? సిబిఐ ఆఫీసర్ గా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎవరిని అడిగి యూనిఫామ్ వేసుకున్నారు? కసి మీద పనిచేస్తున్నాను. విసిగించకు. ఈ ఊరు నాకు నచ్చలేదు. ఎందుకు ఇక్కడ పోరాడుతున్నారు? నాకు చాలా భయంగా ఉంది. ఇవన్నీ వదిలేసి ఊరికెళ్ళిపోదాం. ఒక విషయంలోకి దిగాక ఒకటి గెలవాలి లేదా ఓడాలి. నేను ఇప్పుడు మధ్యలో ఉన్నాను. ఇవన్నీ చూడడానికి ఇష్టం లేకపోతే జస్ట్ లీవ్. ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అందరి ముందు నువ్వు వాగినందువల్లే వేరే దారి లేక డైవర్షన్ చెప్పాల్సి వచ్చింది.